థాయిలాండ్లో భిక్షువుల బ్లాక్మెయిల్ దందా జరిగింది. 100 కోట్ల కుంభకోణం జరిగింది. ఇప్పుడు థాయిలాండ్లో పెద్ద చర్చ నడుస్తుంది. విలావన్ ఎంసావట్ అనే ఒక అమ్మాయి, ఈమెని మిస్ గోల్ఫ్ అని కూడా పిలుస్తారు. ఏకంగా బౌద్ధ భిక్షువులనే, అంటే మన దగ్గర బాబాలు ఎలా ఉంటారో అక్కడ భిక్షువులు అలా ఉంటారన్నమాట. అయితే ఈ బౌద్ధ భిక్షువుల్ని వలలో వేసుకుంది. మొత్తానికి హనీ ట్రాప్ చేసిందన్నమాట. అలా హనీ ట్రాప్ చేసి 100 కోట్లు కొల్లగొట్టింది. అసలు అలా ఎలా జరిగింది అంటే, ఈ కథ ఎక్కడి నుండి మొదలైందంటే, ఈ విలావన్ అనే అమ్మాయి మొదట బౌద్ధ మతంలో జాయిన్ అయింది. ఆ తర్వాత అక్కడ శిక్షణ తీసుకుందంట. ఆ టైంలో గుళ్ళల్లో ఈ భిక్షువుల దినచర్య అనేది పక్కగా తెలుసుకుంది. వాళ్ళను రోజు గమనిస్తూ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ టైంకి లేస్తారు, ఎప్పుడు తింటారు, ఎప్పుడు పడుకుంటారు, అన్నింటినీ క్షుణ్ణంగా కనిపెట్టిందన్నమాట. ఆ తర్వాత ఆమెలో ఉన్న రాక్షసి బయటకి వచ్చింది. ఈ భిక్షువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బలహీనతల్నే ఆయుధంగా మార్చుకొని ఆట మొదలెట్టింది. అసలు ఈమె ఏం చేసిందంటే, ఈ భిక్షువులకి దగ్గరయ్యింది. వాళ్ళ లోపల కామ కోరికల్ని రగిలించింది. అప్పటి వరకు కామ కోరికలు లేని వారికి ఆమె వలపు వల విసిరి వాళ్ళకి కామ కోరికలు వచ్చేలా చేసి వాళ్ళతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంది. వాళ్ళతో రూమ్లో ఏకాంతంగా గడిపింది. ఆ ఏకాంతంగా ఉన్న వీడియోలు కానీ ఫోటోలు కానీ ఎవ్వరు కూడా కనిపెట్టకుండా పక్కాగా రికార్డు చేసి పెట్టుకుంది. ఆ తర్వాతనే అసలు కథ మొదలైంది. ఈ వీడియోలు ఫోటోలని వాళ్ళకి చూపించి, ఈ వీడియోలు ఫోటోలని నేను బయట పెడతాను అని బెదిరించింది. అయితే ఈ బౌద్ధ భిక్షువులకి ఇక్కడ మనకి బాబాలకి ఎంతగా రెస్పెక్ట్ ఇచ్చి ఎంతగా గౌరవం ఇస్తామో, అక్కడ కూడా అంతకన్నా ఎక్కువ బౌద్ధ భిక్షువులకి అలా గౌరవం ఇస్తుంటారు. ప్రజల ముందు ఇలాంటి వీడియోలు లీక్ చేస్తే వీళ్ళు, ఈ భిక్షువులు అనే వాళ్ళు తలెత్తుకొని తిరగలేరు. అందుకే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు, గిఫ్టులు, బంగారం, చివరికి భూములు కూడా రాయించుకుంది. మొత్తానికైతే 100 కోట్లు మింగేసింది. అయితే పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఈ అమ్మాయి గత 3 ఏళ్లలో సుమారు 385 మిలియన్ బాట్, అంటే మన ఇండియాలో ఈ లెక్క ప్రకారం దాదాపు 100 కోట్ల రూపాయలు అన్నమాట. 100 కోట్ల రూపాయలను దోచుకుంది. మళ్ళీ ఆ డబ్బును ఏం చేసిందో తెలుసా? ఆ డబ్బంతా ఎక్కువ శాతం ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కి తగిలేసిందంట. ఇప్పుడు ఈమె ఇంట్లో సోదాలు చేస్తే ఏకంగా 80,000 ఫోటోలు, 5,600 వీడియోలు, 10 భిక్షువుల దుస్తులు, 5 ఫోన్లు దొరికాయంట. అంటే ఎంత పక్కాగా పకడ్బందీగా స్కామ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ స్కామ్ లో ఇప్పటివరకైతే ఎవరైతే దొరికారో ఆ 9 మంది భిక్షువులను ఆ గుడి నుండి పీకేశారంట. కొందరు భిక్షువులు అయితే ఏకంగా ఆ గుడిని వదిలి ఆమె బెదిరింపులకు భయపడి పారిపోయారంట. ఈ సంఘటన అనేది ఇప్పుడు థాయిలాండ్లో బౌద్ధ సమాజాన్ని షాక్ చేసింది. ఎందుకంటే అక్కడ బాబాలకు చాలా పెద్ద గౌరవం ఇస్తారు. ఈ కుంభకోణం వల్ల బౌద్ధ మతంలో పారదర్శకత, నీతి, నిజాయితీ మీద పెద్ద ప్రశ్నలు లేచాయి. అయితే థాయ్ ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయంలో సీరియస్ గా విచారిస్తుంది. అందుకే ఇప్పుడు ఆ గుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ గుళ్ళల్లో భద్రతను పెంచుతున్నారు. ఈ భిక్షువులు ఎవరైతే ఉన్నారో వారి కదలికల మీద కూడా నిఘా పెట్టారు. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంటే, ఈ విలవన్ని జూలై 15న 2025న పోలీసులు పట్టుకున్నారు. ఆమె మీద బ్లాక్మెయిల్, మనీ లాండరింగ్, అంటే అక్రమంగా సంపాదించిన డబ్బును చట్టబద్ధంగా మార్చడం, డబ్బు దొంగిలించడం వంటి కేసులు పెట్టారు. ఈ కేసు అనేది ఇప్పుడు కోర్టులో నడుస్తుంది. థాయిలాండ్లో ఈ స్కాండల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో, టీవీల్లో రోజు దీని గురించే చర్చ నడుస్తుంది. మరి ఈ కేసు అనేది ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.